హాయ్ అండి, మీ అందరికీ కూడా ప్రభునామంలోని వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఏంటి ఈ వీడియో అంటే మా బాబుదండి 2వ పుట్టినరోజు సందర్భంగాను కేక్ కటింగ్ చేసేది వీడియో షూట్ చేసామండి. చాలా సింపుల్గానే ఇంట్లోనే నార్మల్గా చేసాము. మొదటిగా మేము ఏం చేసుకున్నా కూడా ప్రార్థన ద్వారా ఏ కార్యక్రమమైనా జరిగించుకుంటామండి. మా మరదలు ఇక్కడ 127వ కీర్తన చదువుతుంది. కుమారుల యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటివారు అన్న కీర్తనను చదువుతుంది. పిల్లలైతే చాలా ఆసక్తిగా వింటున్నారు. వాయిస్ ఓవర్ ఇవ్వకోకుండా చదివినదే ఆ వాయిస్నే ఇద్దామనుకున్నా, కానీ రీసౌండ్ రావటం వల్ల ఆ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మరలా మా బాబు అయితే చాలా సంతోషంగా ఉన్నాడు. చాలా అపాయాల నుంచి, చాలా మరణం నుంచి కూడా ఈ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని కాపాడి ఉన్నారు. దానికి కృతజ్ఞతగా మా అత్తయ్య గారు ప్రార్థన చేస్తున్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు కుమారుణ్ణి రక్షించాడండి. నిజంగా ఈ దినాన ఈ విధంగా సజీవంగా ఉన్నాడంటే అది దేవుని కృపై అని నేను నమ్ముచూ ఉన్నాను. అదేవిధంగా ప్రార్థన చేస్తుంటే తను కళ్ళు మూసుకుంటూ మరలా వాళ్ళ డాడీని, నువ్వు కళ్ళు మూసుకుంటున్నావా, ప్రార్థన చేస్తున్నారా అన్నట్టుగా చెప్తున్నాడు. చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ చిన్ని మాటలు, చిన్ని ఆలోచనలతో చేసిన ప్రతి పని కూడా ఎంతో ఆనందాన్ని కలగచేస్తుంటుంది కదా. అందుకే ఇవి పెద్దవైన తర్వాత వాళ్ళకి గుర్తుగా ఉండాలని చిన్నగా ఈ వీడియోని అయితే నేను రికార్డ్ చేశానండి. మీరందరూ కూడా మా బాబుని బ్లెస్ చేయాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగాను. తను కూడా ప్రార్థన చేస్తున్నాడు. అది వినిపిస్తామంటే అక్కడ రీసౌండ్ వస్తూ ఉందండి. తను చేసుకోవటమే కాదు, వాళ్ళ డాడీని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు, నువ్వు చేస్తున్నావా లేదా అని. ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నాడో. ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామనే ఆతృత. చిన్నపిల్లలంటే వాళ్ళ మనస్తత్వమే అది. దాన్ని బట్టి అలాగే చేస్తూ ఉన్నాడు. చూడండి, చూస్తే నవ్వు వస్తుంది, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఈయన మా తమ్ముడు వాళ్ళ పాప అండి. ఈయన ఇంకొక బ్రదర్ వాళ్ళ పాప. మా అత్తయ్య గారు, చిన్న అత్తయ్య గారు, మా మరదలు, మా అత్తయ్య గారు వాళ్ళ ఫాదర్ గారు పక్కన ఉన్నారండి. ఈ విధంగా చిన్న కోడిక, చిన్నగా బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. చిన్నదైన పెద్దదైనా సరే దేవుని యందు భయభక్తులతో మేము జరిగించి ఉన్నాము. దాన్ని బట్టి సంతోషిస్తున్నాము. మా హస్బెండ్ ఆ కేక్ తెచ్చేటప్పుడు అది బాక్స్ని బాగా ప్రెస్ చేయటం వల్ల ఆ ఫ్లవర్, ఆ షేప్ అనేది మొత్తం పోయింది. ఏదైనప్పటికీ కూడా ఈ నైట్ అయితే ఈ విధంగా బర్త్డే కార్యక్రమం అయితే జరిగిందండి. పిల్లలందరూ కూడా చాలా క్రమంగా భక్తిగా చేస్తున్న ప్రార్థనకి తల వంచి కళ్ళు మూసుకొని విధేయత కలిగి దేవుని సన్నిధిలో ఉన్నారు. మా అత్తయ్య గారు చేసిన తర్వాత మా హస్బెండ్ కూడా ప్రేయర్ చేశారండి. ఎక్కడ కూడా పిల్లలు ఇసుక చెందలేదు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు కాపుతల ఉంటాయన్నది ఎంత వాస్తవమో ఇక్కడ అర్థమవుతుంది. పిల్లలందరూ భక్తితోనూ భయముతోనూ నిత్యము దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారు. కేక్ కట్ చేసే సమయం అయితే వచ్చింది. చూడండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు
మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.